బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకల్ని కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య అధ్యక్షతన పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎంఎం కొండయ్య రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమా మహేశ్వరరావులు మాట్లాడారు. నందమూరి తారక రామారావు ఒక యుగ శక పురుషుడు, ఆస్తిలో ఆడపిల్లలకి హక్కు కల్పించిన ఏకైక వ్యక్తి. అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఆయన 101వ జయంతి వేడుకలు జరుపుకోవడం మనందరి అదృష్టమని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. अरे ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి ఎన్టీ రామారావు గారు ధైర్యశాలి. అటువంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా మనకు సరిపోదు. ఈయన రాజకీయాల్లో రాకముందు ఆంధ్రప్రదేశ్ గురించి కానీ, తెలుగు వాళ్ళ చరిత్ర కానీ ప్రపంచానికి అంతగా తెలియదు. ప్రపంచానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము తాలూకా ఆఫీసులకు వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మరి ఈ రోజున కేవలం 350 మండలాలు ఎంత తాలూకాలు ఉంటే 1060 చిల్లర మండలాలను తయారు చేశాడు. మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. డాక్టర్ విపి సింగ్ గారి టైంలో ఆయన మండల వ్యవస్థ మీద పెద్ద ఎత్తున మనందరికీ కూడా సామాన్యుడు, బలహీనుడు కూడా పోటీ చేసేటువంటి పరిస్థితి రావడానికి కారణం మరి ఎన్టీ రామారావు. అలాగే నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఒక పార్టీని పెట్టి పార్లమెంట్ లో సపోర్ట్ చేసి గవర్నమెంట్ నడిపించారు. అలాగే నడుపుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆ పార్టీల నుంచి బయటకు వచ్చి చాలా విమర్శలకు గురయ్యాడు. ఆ విమర్శలన్నింటినీ తట్టుకొని నిన్న ఒక పెద్ద అవమానాన్ని కూడా తట్టుకోవడం జరిగింది. 52 రోజుల పాటు చేయని నేరానికి మా నాయకుడు జైల్లో ఉన్నాడు. ఆ సందర్భంగా అందరం కూడా, ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారు. 190 దేశాలు ఇది తప్పు అని చెప్పేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఉద్యమాలు అసమానమైనటువంటి ఉద్యమాలు, మామూలు ఉద్యమాలు కాదు. అటువంటి ఉద్యమాలు చేసి ఒక గొప్ప నాయకుడి యొక్క ఆధ్వర్యంలో రేపు మళ్ళీ త్వరలోనే ఒక కొత్త ప్రభుత్వం వస్తుంది. సామాన్య ప్రజల్ని ఆదుకోవడం కోసం తెలుగుదేశం నాయకత్వం అనేది కూడా అటువంటి తరుణంలో ఈ మహానుభావుడిని ఈ రోజు మనందరం కూడా గుర్తుంచుకోవడం ఒక గొప్ప విషయం, మనందరూ అదృష్టమని కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ఈ రోజు